సో ఫైనల్లీ మిరాయి ట్రైలర్ అయితే వచ్చింది ఆఫ్టర్ ది హనుమాన్ ఫిలిం మన తేజ సజ్జా గారు ఈ ఫిలింలో. సో మనకు ఈ ఫిలిం సంబంధించి గ్లిమ్స్ అయితే 1 year ఎగోనే వచ్చినాయి. సో 2 months ఎగో ట్రీజర్, ఇప్పుడైతే ఫైనల్గా ట్రైలర్. సో మనకు వచ్చే మంత్ లైక్ September 12th అయితే థియేటర్లో అయితే కనిపించబోతుంది ఫిలిం. మెయిన్గా మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ మన మంచు మనోజ్ అన్న గురించి చూసుకుంటే విలనిజంలో కొంచెం కనిపిస్తున్నారు. సో తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఐడియా. మొన్న అది భైరవం ఫిలిం తర్వాత ఈ ఫిలింలో మనకి ఇప్పుడు కనిపించబోతున్నారు. సో ఆ విలన్లో ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో చాలా బాగా కనిపించారు ట్రైలర్లో మెయిన్గా. మరి ఎలా ఉండబోతుందో థియేటర్లో అనేది చూడాలి. ఫిలిం కనుక మంచి క్లిక్ అయితే కనుక సో ఒక్క రేంజ్లోకి వెళ్ళిపోతారు మన మంచు మనోజ్ అన్న కూడా నేను తెలుసుకోవచ్చు. చెప్పుకోవాలంటే మనకు మన హనుమాన్ ఫిలింలో హనుమంతుని ఎలా చాలా బాగా చూపెట్టారు. సో దీంట్లో మన శ్రీరాముని అయితే చూపెడుతున్నారు, అదొకటి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక లైన్లో చెప్పుకోవాలంటే ట్రైలర్ ఎటువంటి పాయింట్లో రన్ అవుతుంది అని మాట్లాడుకుంటే 9 గ్రంథాలు అని ఉన్నాయి చూడండి. ఆ 9 గ్రంథాలు మన మంచి కోసము మన తేజ సజ్జా గారు ఆ స్టిక్ అవన్నీ కలెక్ట్ చేస్తే మంచి కోసము ఒక లైన్లో అయితే చెప్పారు. అండ్ ఓపెనింగ్ షాట్స్లోనే మనకు ట్రైన్ సీక్వెన్స్లో అయితే మన తేజ సజ్జా గారి ఎంట్రీ టైప్లో మనకు చూపెట్టారు ఆ ట్రైలర్లో. థియేటర్లో ఎలా ఉంటుందో అనేది లిటరల్లీ వెయిటింగ్ భయ. ఇంకా అదర్ క్యారెక్టర్స్ చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అందరు క్యారెక్టర్స్లో చాలా చాలా బాగా వాళ్ళ స్క్రీన్ ప్లే ప్రజెన్స్ కానీ చాలా బాగా చూపెట్టారు. అండ్ ఇంకా మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన కార్తిక్ ఘట్టంనేని కానీ. సో ఈ ఫిలిం డైరెక్షన్ దీనికన్నా ముందు వచ్చిన ఫిలిము దీని డైరెక్షన్లో ఈగల్ ఫిలిం ఐడియా ఉంటుంది. సో అది ఎలా ఉండేనో మన రవితేజ అన్నకి అట్లనే ఉండే. సో ఈ ఫిలిం తోటి ఒక మంచి ప్లస్ కావాలనుకుంటున్నాను, అవుతుందని చాలా హోప్ ఉంది. ఎందుకంటే మిరాయి అంటే మనకు హనుమాన్ ఫిలిం తర్వాత మన తేజ సజ్జా గారి ఈ ఫిలిం అంటే లైక్ చాలా హోప్ ఉంది. అండ్ మనకు అక్కడ లైక్ మంచి మంచి సీన్స్ లైక్ గరుడ పక్షిని చూపెట్టడము అండ్ తేజ సజ్జా గారిని అక్కడ మంచి మంచి సీన్స్లో చాలా బాగా చూపెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నాకు ఐస్లో చూస్తాం కదా, అక్కడ నడిచేటప్పుడు నాకు మన గామి ఫీలింగ్ గుర్తుకొచ్చింది. సో అవి చాలా మంచి సిమిలర్గా అనిపించినాయి ఆ సీన్స్, ఎక్కడ కూడా గ్రాఫిక్స్ పరంగా చెప్పుకుంటే. అండ్ ఇంకా అదే కాదు, ఇంకా ఫిలింలో నాకు అంటే ఈ ట్రైలర్లో నాకు నచ్చిన మెయిన్ ప్లాట్ ఏంటంటే ట్రైన్ సీక్వెన్స్లోనే లాస్ట్లో మనకు ఆపోజిట్గా మంచు విష్ణు గారు అండ్ ఇట్లా ఇక్కడ మన తేజ సజ్జా గారు ఫైట్ సీన్ లైక్ అక్కడ కత్తితోని అంటే స్వార్డ్తోని ఇక్కడ స్టిక్తోని. సో స్టిక్ అనగా నార్మల్ స్టిక్ అయితే ఏం కాదు, మనకు తెలిసిన పాయింట్. సో అది ఎలా ఉంటుంది ఆ సీన్స్ చాలా బాగా క్యూరియాసిటీని పెంచేసింది మైండ్ సెట్లో. సో ఫిలిం ట్రైలర్ అయితే నా ఒపీనియన్లో ఇది నా రియాక్షన్. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది లెట్ మీ ఇన్ ది కామెంట్. నేను కూడా చూసి తెలుసుకోవాలనుకుంటున్నా. ఫిలిం కోసం వెయిటింగ్ భయ్యా, అంతే, అంతకు మించి ఏం లేదు ఒక ముక్కలు చెప్పాలంటే. అండ్ ఇదన్నట్టు ఇంకా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ నేను ఏం డెప్త్గా ఆ సీన్ ఇట్లుంది ఈ సీన్ అట్లుంది అని చెప్పట్లేను. ఇది నా ఒపీనియన్, నాకు ఇలా అనిపించింది అనేది నా షేరింగ్ విత్ యూ గైస్, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.